Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఎందుకని స్టూడెంట్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. వాళ్ళకున్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా కానీ కోర్స్ కరిక్యులంది ఎంత ఇంపార్టెంట్ గా చూస్తారో కోర్సు ఫీజును కూడా అలాగే చూస్తారా? మీకు వచ్చే క్వరీస్ ఎలా ఉంటాయి? మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో కూడా గర్ల్స్ నెంబర్ ఎక్కువ. 65% గర్ల్స్ ఉంటే 35% బాయ్స్ ఉన్నారు. ఓకే, డిఫరెంట్ ప్యాకేజెస్ మేము ఆఫర్ చేయడం జరుగుతుందండి. కోర్సు పరంగా, డ్యూరేషన్ పరంగా, లేదంటే సిలబస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడున్న మీరు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ అండి. ఇట్ ఈస్ నో డిఫరెన్స్ అండి. కాకపోతే వాళ్ళకి ఇక్కడ కొలంబస్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది కదా. సో అక్కడ ఏం చూస్తారు మీరు? నీట్ ర్యాంక్ అనేది చూస్తారా, మార్క్స్ చూస్తారా, ఎలిజిబిలిటీ ఎలా? దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అండి. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుంది. ఇంటేక్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్ గా అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటేక్ అండి. క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి 30 to 35 స్టూడెంట్స్ అండి. స్మాల్ సైజ్ క్లాస్ రూమ్స్ అన్నమాట. సో యుఎస్ఎంఎల్ఈ అండ్ ఫ్లాప్ కోర్సెస్, ఈ కోచింగ్ అంటే ఏంటండి ఇది? సో ఇది ఆ కంట్రీకి సంబంధించిన ఎగ్జామ్ అండి. సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు, ఎలా ఉన్నాయండి? ఇట్స్ గ్లోబల్ ఎక్స్పోజర్ అండి. అండ్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళని క్లినిక్స్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉంటుందండి. ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. సో హౌ టు అప్రోచ్ యూ అండి? ఇండియా నుంచి చూసుకున్నప్పుడు ఆర్బిట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది ఆథరైజ్డ్ ఇదండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎంపీసీ చదివిన వాళ్ళు బీటెక్ కోసం ట్రై చేస్తుంటే, బైపీసీ చదివిన వాళ్ళు నీట్ రాసి ఎంబీబీఎస్లో ప్రవేశాలకు చూస్తున్నారు. అందులోనూ పర్టికులర్గా విదేశాల్లో చదవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అండ్ ఐడియల్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటి కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ వివరాల గురించి మాట్లాడుకుందాం. యూజువల్గానే కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ చదువుకున్న వాళ్ళు భారతదేశంతో పాటుగా యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్లో కూడా సెటిల్ అయ్యారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. యాక్చువల్గా కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్తి వివరాలేంటి, వీసా ప్రాసెసింగ్ ఏంటి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డైరెక్టర్ బివి కృష్ణ గారు. నమస్కారం అండి. సో కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ అనగానే సెంట్రల్ అమెరికాలో ఉంది అనేది తెలుసు. దాంతో పాటుగా అక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఎంబీబీఎస్ కోర్సుల గురించి కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సరికొత్తగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మళ్ళీ ఆలోచనలు మొదలు పెడుతుంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సరికొత్త పేర్లు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్స్. ఎందుకని స్టూడెంట్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఒక 3-4 ఇయర్స్ బిఫోర్ వరకు అంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళు అంటే మా యూనివర్సిటీ బాగుంటుంది, లేదు మా యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళంతా ఎఫ్ఎంజీ క్వాలిఫై అయ్యారు, ఇట్లా రకరకాలుగా ఉంటారండి. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుందండి, ఎస్పెషల్లీ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కోసం. ఏ కంట్రీకి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు, ఎస్పెషల్లీ ఏ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ పాసింగ్ పర్సంటేజ్ ఎంత అనేది ఒకటి లిస్ట్ అనేది రిలీజ్ చేసుకుంటూ రావటం జరుగుతుందండి. సో దీంట్లో మనకు 2 విషయాలు కన్ఫర్మ్ అవుతాయండి. ఒకటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో ఇవి చూసుకున్నప్పుడు అంటే ఈ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ పాసింగ్ పర్సంటేజ్ ఎంత, ఈ కంట్రీలో ఉన్న ఈ పాసింగ్ పర్సంటేజ్ ఎంత అనేది వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆబ్వియస్లీ బెటర్ పాసింగ్ పర్సంటేజ్ ఉన్నది మంచి కాలేజ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, కాలేజ్ అనేది సెంట్రల్ అమెరికాలో బెలీజ్ అనే కంట్రీలో లొకేట్ అయి ఉందండి. ఎంటైర్ కరీబియన్లో చూసుకున్నప్పుడు క్లోజ్ టు ఒక 45 యూనివర్సిటీ వరకు ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 45లో అంటే సెంట్రల్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, కరీబియన్ ఐలాండ్స్లో ఉన్నాయి. వీటిల్లో ఏ యూనివర్సిటీలో కూడా
ఇండియా నుంచి వెళ్ళి మోర్ దెన్ 100 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అవటం అంటూ జరగలేదండి. ఓకే. ఫ్రమ్ కొలంబస్ ఆల్మోస్ట్ 480 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అయ్యారండి. హ్మ్. అవుట్ ఆఫ్ దట్ 42% ఎఫ్ఎంజీలో ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయ్యారండి. హ్మ్. హ్మ్. సో ఇది ఈ నెంబర్స్ అనేది అది మేము చెప్తుంది కదండి, అది ఎన్ఎంసీ వెబ్సైట్లో చూస్తే కనుక వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ బేస్డ్ ఆన్ నెంబర్స్ అయ్యి చూసుకున్నప్పుడు అంటే లాంగ్వేజ్ పరంగా కానీ లేదంటే క్లైమేట్ పరంగా కానీ అంటే హ్మ్. ఈ పాస్ పర్సంటేజ్ పరంగా కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి హ్మ్. ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అంటే బడ్జెట్ పరంగా చూసుకున్న, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పరంగా చూసుకున్న, వాళ్ళకున్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ ఇట్స్ అ బెటర్ కాలేజ్ ఫర్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ పర్స్యూ చేయదలుచుకున్నారో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అండి. హ్మ్. ఇంకోటి స్టూడెంట్కి ముందుగానే కొన్ని గోల్స్ ఉంటాయండి. అవును. సో ఏం చేయాలి, మేము ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏంటి ఏంటి అనేది క్లియర్గా ఉంటుందండి. అంటే మిగతా కంట్రీస్లో ఉన్నప్పుడు ఏంటంటే యూఎస్ఎంఎల్ఏల మీద వాటి మీద పెద్ద ఫోకస్ ఉండదండి. అంటే చాలామంది స్టూడెంట్స్కి వాటి గురించి అవగాహన కూడా ఉండదు. ఆ కాలేజీలో కూడా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించిన అంటే దా అంటే యూఎస్ఎంఎల్ఏ వాటికి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసేటట్టుగా వాళ్ళని ఇచ్చేయటం కానీ మోటివేట్ చేయటం కానీ అలాంటివి ఉండవండి. బట్ కరీమన్ కాలేజెస్కి అనేది ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. హ్మ్. స్టూడెంట్స్ హూ వాంట్ టు సెటిల్ అంటే వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో యూఎస్లో కానీ ఇంగ్లాండ్ అంటే యూకేలో కానీ అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్లో సెటిల్ అవ్వదలుచుకుంటే కనుక ఇట్స్ లైక్ వాళ్ళకి చాలా దగ్గర మార్గం అనమాట హ్మ్. విత్ ఇన్ ద బడ్జెట్లో. యాహ్! సో ఇది క్లుప్తంగా సెంట్రల్ యూనివర్సిటీ అంటే కొలంబస్ సెంట్రల్ అమెరికా గురించి. సో యూజువల్‌గానే పేరెంట్స్ అనగానే అమెరికా అంటే బోలెడంత ఖర్చవుతుందేమో. అవును, మీరిప్పుడు ఒక మాట అన్నారు వితిన్ ద బడ్జెట్ అనేది. అవునండి, యాక్చువల్‌గా కోర్స్ కరిక్యులమ్‌ది ఎంత ఇంపార్టెంట్‌గా చూస్తారో, కోర్సు ఫీజుని కూడా అలాగే చూస్తారు. అక్కడ అవును, ఉన్నటువంటి అవును, అట్మాస్ఫియర్ ఎలా ఉంది? మన వాళ్ళున్నారా? తెలుగు ఫుడ్ ఉందా? తెలుగు అవును, వాళ్ళుంటారా? అక్కడ ప్రీవియస్‌గా తెలుగు పిల్లలు ఎంతమంది చదివారు? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా! అవునండి. మీకొచ్చే క్వెరీస్ ఎలా ఉంటాయి? మాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు అంటే స్టూడెంట్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు. అలానే యూఎస్ నుంచి అటు నుంచి కూడా స్టూడెంట్స్ అనేది దీనికి ఉన్నారండి. విత్ ఇన్ ద ఇండియాలో చూసుకున్నప్పుడు మాకు ఈక్వల్ నెంబర్లో అంటే సౌత్ ఇండియన్స్ కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు ఈక్వల్ నెంబర్లో ఉన్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారండి. ఓహ్! మెడిసిన్ ఆస్పిరెంట్స్లో గర్ల్స్ ఓకే. ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ అండి. హ్మ్. అంటే నీట్ ఎగ్జామ్ రాసే దాంట్లో గానీ, లేదంటే మెడిసిన్ చేసే దాంట్లో గానీ అవును. గర్ల్స్ ఎక్కువ. హ్మ్. సో, మా దగ్గరున్న స్టూడెంట్స్‌లో గూడా గర్ల్స్ నంబర్ ఎక్కువ. హ్మ్. 65% గర్ల్స్ ఉంటే 35% బాయ్స్ ఉన్నారనమాట. ఓకే. ఓకే. సో, అమ్మాయిలు వాళ్ళు అంటే మెడిసిన్‌కి ప్రిఫర్ చేస్తున్నారనమాట. బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడేంటంటే, మేము అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ మేము ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఆ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇండియాలో ఎలా అయితే ఉందో అంటే హ్మ్. ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇక్కడ ఇండియాలో యూనివర్సిటీ ఎలా అయితే ఉన్నాయో 4 ½ ఇయర్స్ కోర్సు ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అండి. సో, సెంట్రల్ అమెరికాలో కూడా అదే విధంగా ఉందండి. హ్మ్. సో, కోర్సు పరంగా, డ్యూరేషన్ పరంగా లేదంటే సిలబస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఉంది. అండ్ ఓకే. విల్ ఫాలో యాజ్ వెల్ యాజ్ అంటే యూఎస్ కరిక్యులమ్ కూడా మేము ఫాలో అవుతా ఉంటాం. హ్మ్. బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. ఒకటి ఇయర్లీ కట్టుకునే ప్యాకేజ్ ఒకటుంటుంది ఫ్లెక్సిబుల్‌గా. హ్మ్. ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కొన్ని రోజులు అనేది అంటే ఒక 5, 6 మంత్స్ మ్యాండేటరీగా ఉంచుతాము. ఓకే. తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి అట్మాస్ఫియర్ అంతా నచ్చేసి అక్కడ కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే ఆ స్టూడెంట్స్ అనేది అంటే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్‌కి వస్తున్నారండి. హ్మ్. సో, ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ అంటూ ఏముండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం అంటే పిల్లల ఇష్ట ప్రకారం వితిన్ అంటే పేరెంట్స్ అనుమతితోటి వాళ్ళు కంటిన్యూ అవ్వటం లేదన్న దాని మీద ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా అంటే సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్‌లో ఉందండి. ఫుడ్ గూడా అంటే పర్ మంత్ వచ్చేసి ఒక $350లోనే మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ అకామోడేషన్. ఇంక్లూడింగ్ ఓకే. అకామిడేషన్ అండి. హ్మ్. హ్మ్. ఏ కంట్రీకెళ్ళినా గానీ అంటే రష్యా ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా లేదంటే ఇప్పుడున్న జార్జియా అలాంటి కంట్రీస్‌కెళ్ళినా గానీ జార్జియాకైతే ఇంకా బడ్జెట్ గూడా చాలా ఎక్కువైపోతుంది. సో, ఏ రకంగా చూసినా గానీ విత్ ఇన్ ద బడ్జెట్‌లో ఉంది. ఓకే. అండ్ వెరీ అంటే ఆహ్, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అండి. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువున్నాయి ఇక్కడికొచ్చిన తర్వాత. హ్మ్. డెఫినెట్‌గా అంటే ఒక స్టూడెంట్ రష్యాకో, జార్జియాకెళ్ళేసి వాళ్ళకి ఇంకా వేరే ఆపర్చునిటీ అంటూ ఉండదు. అంటే వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళు రియలైజ్ అయ్యి
వచ్చేసి అంటే వెళ్ళాలి అంటే యూకే వెళ్ళాలన్నా లేదంటే యూఎస్ వెళ్ళాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ అంటూ ఉండదండి. అంటే యా. యూనివర్సిటీస్ ఆర్ మేడ్ ఫర్ దట్. వాళ్ళు అక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ చేసుకోవడానికి ఉంటారు. బట్ ఈ కరీబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ గ్లోబల్లీ. అంటే వాళ్ళకున్న డెఫినెట్గా అంటే స్టూడెంట్స్ అనేది ఫ్యూచరిక్ స్టూడెంట్స్ అనేది డెఫినెట్గా దే విల్ కమ్ ఫర్ కరీబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. ఫర్దర్ ఫ్యూచర్ అనేది. ఎస్ అండి. సో అంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ అంటే ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ పర్సూయింగ్ దేర్ పీజీ ఇన్ స్పెయిన్. ఓకే. స్పెయిన్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ కాడికి యుఎస్ యూకే అనే కాదు, చాలా కంట్రీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్ని. అసలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి దగ్గర చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు అంటే మా దగ్గరికి వచ్చిన అంటే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ అయితే ఏంటి, లేదా సింగపూర్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఏంటి వాళ్ళ బడ్జెట్ అనేది నో మ్యాటర్. బట్ బెటర్ ఆపర్చునిటీ ఎక్కడని చూసుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చేసి జాయిన్ అయ్యేసి అంటే వాళ్ళు ప్రాపర్ తరోగా రీసెర్చ్ చేసి అది చేసుకొని ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ అంటే విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్, విత్ ఇన్ ద బడ్జెట్లో చూసుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెటర్ ప్లేస్ అండి. దిస్ ఇస్ ద బెటర్ ప్లేస్ అండ్ నెంబర్స్ ఆర్ ప్రూవింగ్ దట్. యా, అదే కదా ఎక్స్పీరియన్స్ షోస్ Yes, అని sir. కదా. Yes, sir. యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి కోర్సెస్ హౌ డిఫరెంట్ దే ఆర్. నిజంగా అక్కడ ఉన్నటువంటి కోర్సులు కావచ్చు, మన దగ్గర ఉన్న కోర్సులు మీరు ఇప్పుడు చెప్పారు. అవును. రష్యా కావచ్చు, జార్జియా కావచ్చు, అవి అక్కడికి పరిమితం అవుతాయి, లేకపోతే మన ఇండియాకు తగ్గట్టుగా ఉంటాయి అన్నట్టుగా. Def- అక్కడున్న మీరు ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఎంబీబీఎస్ అండి అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ అండి. ఎనాటమీ ఇవన్నీ సేమే ఉంటాయి. దిర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. కాకపోతే వాళ్ళకి అంటే ఫ్యూచరిస్టిక్ గోల్స్ తోటి ఇక్కడ కరికులం అనేది డిజైన్ అయి ఉంటుంది. ఓకే. కంప్లీట్గా అంటే సెంట్రల్ అమెరికా అనేది కంప్లీట్గా అమెరికన్ కరికులం అనేది ఫాలో అవుతూ ఉంది. అంటే ప్రపంచం అంతా ఇప్పుడు దాన్ని అమెరికాని ఫాలో అవుతూ ఉంది. సో కరీబియన్ అనేది కంప్లీట్గా అంటే అమెరికా వాళ్ళు ఏదైతే సిస్టంలో అయితే వెళ్తూ ఉంటారో అదే సిస్టంలో ఉంటూ ఉంటుంది. దాంతో పాటుగా మేము ఎన్ఎన్సీని అడాప్ట్ చేసుకొని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా ఇది చేసుకుంటూ ఉంటుంది. సో స్టూడెంట్స్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అంటే ఫ్యూచర్లో మేము యూఎస్ వెళ్ళాలా, యూకే వెళ్ళాలా, లేదు తిరిగి ఇండియాకే రావాలా, లేదు విత్ ఇన్ ద కరీబియన్లో సెటిల్ అవ్వాలా. చాలా మంది ఉన్నారండి కరీబియన్లో సెటిల్ అయిన డాక్టర్స్. అంటే అక్కడ ఇండియన్స్ కనపడితేనే వాళ్ళని ఫస్ట్ డాక్టర్స్ అంటారండి వాళ్ళు. సో అంటే అక్కడ ఇండియన్ డాక్టర్స్ అనేది అంత ఫేమస్ అనమాట. మా కాలేజీలో చదువుకొని అక్కడ లోకల్గా పిఆర్ తెచ్చుకొని సెటిల్ అయిన స్టూడెంట్స్ అప్ టు 12 మెంబర్స్ ఉన్నారండి. సో గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయి 4.5 years కంప్లీట్ అయ్యి ఇంటర్న్షిప్ అయిన వెంటనే అక్కడ జాబ్లు వస్తున్నాయి లోకల్గా. సో ఇట్స్ స్టూడెంట్ చాయిస్ అండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి దాని తగ్గ ఎక్స్పోజర్ ఉంటుంది, దాని తగ్గ గైడ్ లైన్స్ ఉంటుంది. వాస్ట్ వరల్డ్ అండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఈ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ పరంగా తక్కువ అనిపిస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్. బట్ డౌన్ ద రోడ్ చూసుకున్నప్పుడు బడ్జెట్ అనేది ఎలాంటి డిఫరెన్స్ రాదు. బయట ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళు అంటే 25 lakhs అవుతుంది, 30 lakhs ఉంటుంది అంటున్నారు, కానీ 35-40 lakhs తక్కువ అంటూ కాదండి. అదర్ ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సివ్ అంటే వీసాలు ఉంటాయి, వాళ్ళ అంటే ట్రావెలింగ్ కావచ్చు, తెలియని అంటే హిడెన్ ఛార్జెస్ అంటూ అంటే చాలా ఉంటాయండి. సో ఎవరైతే బయటకు పంపించి వాళ్ళ బాబును మెడిసిన్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 35-40 lakhs బడ్జెట్ పెట్టుకోగలము అని అనుకున్నప్పుడు మాత్రమే పంపించాలండి. సో ప్రతిదీ ఇటు పేరెంట్కి ప్లానింగ్ ఉండాలి బడ్జెట్ పరంగా, స్టూడెంట్కి కూడా ప్లానింగ్ ఉండాలి. సో నేను మెడిసిన్ చదవాలి, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఇక్కడికి వెళ్ళాలి, సో ఇక్కడికి వెళ్ళాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఎస్ నాకు ఎట్టుగా అంటే నా పాపకో బాబుకో ఈ టైంకి బడ్జెట్ని అరేంజ్ చేసుకోవాలి, ఇచ్చేసుకోవాలి, బర్డెన్ కాకుండా ఉండాలి. ఈ ఇద్దరు కరెక్ట్గా ఉండాలి. కాలేజ్ అనేది ప్రాపర్గా యాక్ట్ చేయాలి. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని డెలివర్ చేసేటట్టుగా ఉండాలి. సో ఈ 3 కోఆర్డినేషన్ అయినప్పుడే ఒక ప్రాపర్ డాక్టర్ అనేది బయటకు వస్తారు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారు. సో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవడానికి కూడా దగ్గర లేదు. సెంట్రల్ అమెరికా అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్ళి నిజంగా ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవడానికి, సూపర్వైజ్ చేసుకోవడానికి అనేది కూడా. సో కంప్లీట్ గా అక్కడికి వెళ్లే ముందు ఒక డెసిషన్ అనేది కూడా తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి కూడా ఉండాలి. సో ఇస్తోందా మీ కొలంబస్ యూనివర్సిటీ? ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే ఒక యూనివర్సిటీకి ఏమేమైతే డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి సపోర్ట్ చేయాలో డాక్యుమెంటేషన్ అంతా కూడా యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. బట్ ఇండియాలో ఏంటంటే అంటే ఫర్ ద నేమ్ సేక్ అది ఎడ్యుకేషన్ లోన్ అండి.
బట్ Yeah. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మార్ట్గేజ్ లోన్ అనమాట. అవును. సో వాళ్ళకి ఎలాంటి అంటే మార్ట్గేజ్ పెడితేనే వాళ్ళకి లోన్ అంటూ రావడం జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్కి కాలేజీ సంబంధం ఉండదు. ఒకటి అంటే ఆ యూనివర్సిటీ అనేది లిస్ట్ అంటే ఎన్ఎంసీలో లిస్ట్ అయి ఉందా లేదా, ఇప్పుడు ఆ ఎన్ఎంసీ కూడా లేదండి. సో ఈసీఎఫ్ఎంజీలో ఉందా లేదా, అంటే ఆ, కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క పారామీటర్స్ ఉన్నాయి. ఈ బ్యాంకులకి అంటే వీటికి సంబంధించిన వాటన్నిటిలో కూడా అవసరమైన సపోర్ట్ అంతా యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ Okay. మెయిన్గా ఆ పేరెంట్ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవ్వాలండి. అప్పుడు మాత్రం వాళ్ళకి బడ్జెట్ వస్తుంది, లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. సో యూనివర్సిటీ తరఫున మేము కావాల్సిన సపోర్ట్ అంతా చేస్తాం. మోర్ దెన్ 150 స్టూడెంట్స్కి వల్ల అంటే మాకు బ్యాంక్ లోన్స్, Okay. బ్యాంక్ లోన్ ద్వారా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ నేషనలైజ్ బ్యాంక్స్ అన్నమాట. సో పేరెంట్ ప్రొఫైల్ బాగుంటే కనుక డెఫినెట్గా లోన్ వస్తుంది. ఆ లోన్కి కాలేజీ సంబంధం ఉండదు. ఓకే. బట్ లోన్ తీసుకోవాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్ని కూడా యూనివర్సిటీస్కి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కావచ్చు, పేపర్స్ Yeah, కావచ్చు. yeah, yeah. యా. ఎట్ ద సేమ్ టైం వీసా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అవును, ఉంటుంది అవును, కదా. అవును. ఈ మధ్య కాలంలో బోల్డ్ అని మనం వింటూ వస్తూ అవును, ఉన్నాము. అవును. ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని మారిపోతున్నాయి అనేది. అవును, సో ఈ అష్యూరెన్స్ అనేది స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కూడా కావాలి. అవును. కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇస్తోంది అని అంటే ఆ, ఎలా చేస్తుంది? ఒక హ్యాజిల్ ఫ్రీ అనేది ఉండాలి కదా అక్కడ. అవునండి. సో వీసా అనేది ఆ కంట్రీ రూల్స్ అండ్ అంటే ఆ స్టూడెంట్ పారామీటర్స్ కానీ ఆ పేరెంట్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సపోర్ట్గా ఉన్నప్పుడు వీసా అనేది విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో అంటే ఒక 30 to 40 వర్కింగ్ డేస్ పడుతుందండి. లెట్స్ 45 డేస్, 45 Okay. డేస్లో వీళ్ళకి వీసా వస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే మనం స్టూడెంట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెడతాము. ఇట్స్ 100% గ్యారంటీడ్ వీసా అండి. వీసా పరంగా కావచ్చు, వీటి పరంగా పెద్ద ప్రాబ్లం అంటూ ఏం లేదండి. డెఫినెట్గా వస్తుంది. ట్రావెల్ అనేది లిటిల్ బిట్ హెక్టిక్ ఉంటుంది, బట్ స్టూడెంట్ అనేది ప్రిపేర్ అవ్వాలండి దానికి. ఒక డ్రీమ్ అచీవ్ చేయడానికన్నా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న Okay. హడ్డిల్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాక్ట్. సో వాటిని కొంత ఇచ్చేయాల్సి ఉంటుంది. ట్రావెల్ పరంగా ఇబ్బంది లేదు, వీసాల పరంగా టైం అనేది పడుతుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కో టైం ఉంటుంది. కొన్ని కంట్రీస్ వీసా స్లాట్ దొరకడానికే 2-3 months పడుతుంది, కొన్ని కంట్రీస్కి 7-8 months పడుతుంది. సో ఇక్కడ విత్ ఇన్ 45 డేస్లో వీసా వస్తుంది. వచ్చిన వెంటనే వాళ్ళని బ్యాచెస్గా పంపించడం జరుగుతుందండి. వాళ్ళతో పాటుగా ఇక్కడ మా ఆఫీసెస్ నుంచి కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా వెళ్తారు. సో Okay. ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుందండి. టిల్ అంటే డే 1 నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు ప్రాపర్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. Yeah. బీటెక్ చదవాలి అనుకునే అవును, పిల్లలు మన అవును. తెలుగు స్టేట్స్ లో అయితే వాళ్ళకి ర్యాంక్ అనేది అవును, అవసరము. అవును. బయటికి వెళ్ళాలి అంటే ర్యాంక్ అవసరం లేదు. అవసరం లేదు. దెన్ వాట్ అబౌట్ ఇక్కడ కొలంబస్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది కదా. అవును, అవును. సో అక్కడ ఏం చూస్తారు మీరు? నీట్ ర్యాంక్ అనేది చూస్తారా, మార్క్స్ చూస్తారా, ఎలిజిబిలిటీ ఎలా? అవునండి. నీట్ అనేది అంటే ఇండియాకి తిరిగి వచ్చి మేము ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి నీట్ అనేది కావాలండి. అంటే మేము కూడా అంటే నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్సే ఇక్కడ నీట్ క్వాలిఫై కాని వాళ్ళు రేపు పొద్దున అంటే రేపు మెడిసిన్ ఏం చేస్తారన్న ఇది కూడా ఒకటి రైజ్ అవుతుంది కదండి. ట్రూ. ఇట్స్ బేసిక్ ఎగ్జామ్. ఎగ్జాక్ట్. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అండి. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుందండి. సో ఇప్పుడు బ్యాచ్ లో ఎంత మంది ఉంటారు? ఇంటేక్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్ గా ఏ ఇయర్ లో అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు? ఏ నెలలో? మాకు అంటే ఇయర్లీ 3 ఇంటెక్స్ అండి. బట్ ఇండియన్ స్టూడెంట్స్కి అంటే ఐడియల్ ఏంటంటే సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటెక్ అండి. సో క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి 30 to 35 స్టూడెంట్స్ అండి. సో క్లాస్ రూమ్ స్మాల్ సైజ్ క్లాస్ రూమ్స్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే బెటర్గా ఉంటుంది. అంటే క్లాస్ రూమ్ పెద్దదయ్యే కొందికి వాళ్ళకి అంటే ఫోకస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అవును, అవును. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేవండి. కరీబియన్లో క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి 30 to 35 స్టూడెంట్స్ అండి. సమ్ టైమ్స్ 40, నాట్ మోర్ దాన్ దట్. సో ఇక్కడ కాలేజ్ కి అటాచ్డ్ గా హాస్పిటల్ ఉందా? వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఎలా ఉంటుంది అక్కడ? ఎస్ అండి. అక్కడ ఆ కంట్రీలో 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఓకే. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే స్టూడెంట్స్ క్లినికల్ రొటేషన్స్ అనేది ఉంటాయండి. వాటితో పాటుగా అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా హాస్పిటల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క దానికి స్పెషలైజేషన్ ఉంటుందండి. సో కొన్ని రొటేషన్స్ ఉంటాయి అన్నమాట. విత్ ఇన్ ఈ 3-4 హాస్పిటల్స్లో రొటేట్ చేస్తూ ఉంటాం. సో ఈ కరీబియన్లో ఉన్న కంట్రీస్లో బెలీజ్ అనేది పెద్ద కంట్రీ అండి. సో హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఇవి కానీ ఉంటాయి, ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి.
సో విత్ ఇన్ ద అంటే ఈ 3 to 4 హాస్పిటల్స్లో వాళ్ళని డివైడ్ చేయడం జరుగుతుందండి. సో యూజువల్గా అక్కడ ఉండేటువంటి ట్రాపికల్ కండిషన్స్ ఎలా ఉంటాయండి? మన ఇండియన్స్ కంటే సౌత్ ఇండియాలో ఒక రకంగా, నార్త్ అవును, ఇండియాలో ఒక అవును, రకంగా కనిపిస్తుంది. అవును. అక్కడ అందరికీ సరిపోయేట్టుగా ఉందా వాతావరణం? యెస్ అండి. ఇండియన్స్‌కి అసలు ప్రాబ్లమ్ ఏం లేదండి. అంటే మన అంటే ట్రాపికల్ కండిషన్స్ అనేది సేమ్ మనలాగే ఉంటాయి. హ్మ్. అక్కడ వింటర్ అనేది ఉండదు. హ్మ్. ఐదర్ రెయినీ ఆర్ సమ్మర్. ఓకే. అంటే 30కి డ్రాప్ అవ్వదు. హ్మ్. 37, 38 క్రాస్ అవ్వదండి. లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి మేము గమనిస్తుంది ఇది. సో, అంటే వి కెన్ బేర్ దట్. యాహ్! వి కెన్ బేర్ దట్. ఓకే. యాహ్! వి కెన్ ఓకే. బేర్ దట్ అండి. సో, క్లైమాటిక్ ప్రాబ్లమ్ లేదు. అంటే లాంగ్వేజ్ వచ్చేసి అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. హ్మ్. సేఫ్టీ పరంగా కూడా ప్రాబ్లమ్ లేదు. సో, పిల్లలంతా హాస్టల్‌లోనే ఉంటారు, ఇది ఉంటారు. సో, మన ఇల్లు దాటి బయటికెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు, బేసిక్ జాగ్రత్తలంటూ తీసుకోవాలండి. సో, ఆ బేసిక్ జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్‌కి మనం ఇబ్బంది కలిగించినంత వరకి హ్మ్. సో, వచ్చిన ఇబ్బందంటూ ఏం లేదండి. ఓకే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గానీ వితిన్ ద లిమిట్స్‌లో ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఆ లిమిట్స్ దాటినప్పుడు వాళ్ళకి మన ఇంట్లో అయినా ఒకటే, ఇంటి దాటినా ఒకటే, బయట కంట్రీకెళ్ళినా ఒకటే అండి. వితిన్ ద లిమిట్స్‌లో ఉండాలి. మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి. వేరే వాళ్ళ రైట్స్‌ని మనం యెస్. గౌరవిస్తూ, ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేస్తూ, మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ హ్మ్. రెస్పెక్ట్ తోటి ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. యెస్ అండి. సో, యూజువల్‌గా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా బయటికి వెళ్లి చదువుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అవును, అది అవును. క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా? అవసరం లేదండి. అవసరం లేదు. మేము అంటే మేమెప్పుడు గూడా అంటే ఇదివరకటి రోజుల్లో ఉండేయి గానీ ఇప్పుడు లేవండి. ఓకే. అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అవే ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ వాటిలో గూడా ఇంగ్లీష్ మీడియమ్సే ఉన్నాయి. సో, లాంగ్వేజ్ అనేది ప్రాబ్లమ్ గాదండి. హ్మ్. దట్ ఈస్ హౌ అంటే ఇండియన్స్ ఎక్కడికెళ్ళినా సర్వైవ్ అవుతున్నారంటే కేవలం లాంగ్వేజ్ మూలంగానే. సో, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది లేదండి. హ్మ్. అండ్ అక్కడ టీచింగ్ లాంగ్వేజ్ గూడా ఇంగ్లీషే. అండ్ బయట వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ గూడా ఇంగ్లీషే. సో, ఓకే. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. హ్మ్. సో, దేర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్. ఫుడ్ ప్రాబ్లమ్ లేదు. సెక్యూరిటీ ఇష్యూస్ లేవు. హ్మ్. నెక్స్ట్ డ్యూరేషన్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బడ్జెట్ ఫ్రెండ్లీ. సో, ఓవరాల్‌గా బెస్ట్ డెస్టినేషన్ అండి. యాహ్! అండ్ దేర్ ఇస్ ప్రూవెన్ ట్రాక్ అనేది ఒకటుంది. హ్మ్. అంటే ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యారు అది ఇది అనేది చూసుకున్నప్పుడు క్లియర్‌గా ఎన్ఎంసీ తోటి రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, బెటర్ డెస్టినేషన్ ఫర్ హూ వాంట్ టు పర్స్యూ ఎంబీబీఎస్. సో, కృష్ణ గారు ఇంతకుముందు మీరు ఎఫ్ఎంజీఈ అనే ఒక ఎగ్జామ్ గురించి అవునండి. చెప్పారు. అవును. వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్‌లీ? ఎఫ్ఎంజీఈ అంటే ఏంటి? ఎలా? ఫార్ యాహ్! యాహ్! ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అండి. హ్మ్. అంటే బయట స్టూడెంట్స్ అంటే అబ్రాడ్‌లో ఏ కంట్రీలో చదివినా గానీ తిరిగి ఇండియాకొచ్చిన తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యి పాస్ అయితే, క్వాలిఫై అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ అండి. హ్మ్. సో, ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తున్నారండి. ఓకే. అండ్ తొందరలో అంటే 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 ఇక్కడ ఇండియాలో చదివిన ఎగ్జామ్స్‌కి గూడా ఇండియాలో చదివిన డాక్టర్స్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆఫ్టర్ ఫినిషింగ్ ద కోర్స్ వాళ్ళు కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఇవ్వాల్సి వస్తుందండి. ఆ సేమ్ ఎగ్జామ్ ఎవరైతే హ్మ్. ఎఫ్ఎంజీస్ ఇస్తున్నారో, ఫారిన్ హ్మ్. మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇస్తున్నారో, అదే ఎగ్జామ్ వీళ్ళకి కూడా రాబోతుందండి. హ్మ్. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి పోస్ట్ పోన్ అవుతా వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐదర్ 25 26 27 అనేది వి డోంట్ నో అండి. బట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాబోతుంది. క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలి. అయిన హ్మ్. తర్వాతనే వాళ్ళు డాక్టర్ అవుతారండి. వాళ్ళు హ్మ్. ఇండియాలో చదువుకున్నా, బయట చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా ఇక్కడికొచ్చి ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాతనే వాళ్ళు క్వాలిఫైడ్ హ్మ్. ఫిజిషియన్ అవుతారనమాట. సో, ఇది అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక్కటే కాదండి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్న మార్పులండి ఇవన్నీ గూడా. మ్యాండేటరీ ఇంకది. మ్యాండేటరీగా చేయాల్సుంటుంది. ఓకే. సో, స్టూడెంట్స్ ఏంటంటే ఇవన్నీ అంటే సో, ఇక్కడ సమ్ ఎక్స్‌వైజెడ్ కాలేజెస్‌లో 1 సీఆర్, 1.5 సీఆర్, 70 లాక్స్, 80 లాక్స్, 1,20,00,000 అట్లా అవుతుందండి. కాలేజ్‌ని బట్టి వాటిని బట్టి అవుతా ఉంది. హ్మ్. సో, బయట అదే కోర్సు 35-40 లాక్స్‌లో అయిపోతుంది. ఇద్దరు ఎగ్జామ్ రాయాలి. హ్మ్. ఇద్దరు పాస్ అయిన తర్వాత సేమ్. సో, తనను ఫిజిషియన్ అంటారు గానీ, నువ్వు బయట అంటే బెలిన్ నుంచి వచ్చిన ఫిజిషియన్, నువ్వు రష్యా నుంచి వచ్చిన ఫిజిషియన్‌వి అది ఇది అంటూ వేరే ట్యాగ్ లైన్‌లు అంటూ ఏమి ఉండవండి. హ్మ్. ఫిజిషియన్ ఈజ్ ఫిజిషియన్. హ్మ్. దేర్ ఇస్ నో ట్యాగ్ లైన్స్. యాహ్! యాహ్! సో, యూఎస్ఎంఎల్ఈ అండ్ ఫ్లాప్ కోర్సెస్ ఈ కోచింగ్ అంటే ఏంటండి ఇది? యూఎస్ఎంఎల్ఈ అంటే అంటే ఈ అమెరికాకి ఎవరైతే ఎళ్లి సెటిల్ అవ్వదలుచుకున్నారో అంటే ఇక్కడ మనకి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఎలాగైతే ఉందో అక్కడ హ్మ్. యూఎస్ వాళ్ళకి ఆ ఎగ్జామ్ అండి.
ఓకే. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ అండి. ఫ్లాబ్ అంటే యూకేలో సెటిల్ అవ్వాలి అంటే యూకే కోసం అండి. ఏ కంట్రీకి ఆ కంట్రీకి సంబంధించిన ఒక ఎగ్జామ్ అంటూ ఉందండి. ఆ కంట్రీ అంటే ఏ కంట్రీలో అయితే సెటిల్ అవ్వదలుచుకుంటున్నారో ఆ కంట్రీలో సంబంధించిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఆ కంట్రీకి సంబంధించిన ఎగ్జామ్ అండి. సో అంటే దానికి ఏమైనా స్పెషల్ కోచింగ్ ఉంటుందా? ఏముంటుందో అంటే యాక్చువల్‌గా ఇది పాసిబుల్ కాదండి. దానికి సెపరేట్‌గా కోచింగ్ ఇవ్వటం, ఇది ఇవ్వటం అది ఇది అనేది ఎవరెన్ని చెప్పినా అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. వాళ్ళకి రెగ్యులర్‌గా వాళ్ళ టైం వాళ్ళు మేనేజ్ చేసుకోవటమే కష్టం అండి. వాళ్ళని సెపరేట్‌గా తీసుకెళ్ళి యూఎస్ఎంఎల్‌ఈ కోచింగ్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే అంటే వేల మంది స్టూడెంట్స్‌ని తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి అంటే ప్రాపర్ అంటే టీచింగ్ ఫెసిలిటీస్ అవి లేక యూఎస్ఎంఎల్‌ఈ కోచింగ్ అని అవని ఇవని ఏదో డైవర్ట్ చేసే విధానం తప్పితే ఈ కరీబియన్ సిలబస్ అనేది దానికి తగ్గట్టుగా రూపొందించిందండి. ఓకే. సో మళ్ళీ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అవసరం లేదండి. లేకుండా. అవసరం లేదు. సో వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అది రాయాలంతే. అది ఎఫ్ఎంజీ అయినా యూఎస్ఎంఎల్ఈ అయినా ఫ్లాబ్ అయినా ఇంటిగ్రేటెడ్‌గా ఉంటుందండి. దానికి సెపరేట్ కోచింగ్ ఇవ్వడం అంటూ జరగదు. సో డే 1 నుంచే దానికి సంబంధించిన ఇదనేది ఉంటుంది. ఓకే. వాళ్ళ సో ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఇవి కావచ్చు అన్నీ కూడా ఈ ఎగ్జామ్స్‌లో ఎలా అయితే ఉంటాయో అలా డిజైన్ చేస్తారండి ముందు నుంచి. యాహ్! సో యూజువల్‌గా పేరెంట్స్ ఆలోచించేది మనం ఇక్కడ నుంచి అంత దూరం పిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది? అనే దాంతో పాటుగా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి కృష్ణ గారికి అక్కడున్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ లొకాలిటీ ఎంతవరకు తెలుసు అన్నది. ఈ అబ్రాడ్‌లో మీరు కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచి మీరు టై అప్ అయి ఉన్నారు? ఎంత కాలం నుంచి ఉన్నారు మీరు? మేము ఆల్మోస్ట్ అంటే మేము ఒక 10 ఇయర్స్ నుంచి యూనివర్సిటీ తోటి ఉన్నామండి. సారీ 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ నుంచి ఉన్నాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 బ్యాచెస్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకొచ్చినాయి. ఓకే. అంటే ఇండియాకి సంబంధించి. అదర్‌వైజ్ యూనివర్సిటీ అనేది 2006లో ఎస్టాబ్లిష్ అయిందండి. మోర్ దెన్ 2000 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు యూనివర్సిటీ నుంచి. సో పిల్లల్ని ట్రాక్ చేయటం గానీ, లేదంటే ఏదైనా ఒక లిమిటేషన్ ఉంటుందండి. యాజ్ ఎ పేరెంట్‌గా నేను నా పిల్లల్ని చూసుకోవటానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. సో ఈ దేనికైనా అంటే ప్రాపర్ అంటే పిల్లలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? డూస్ అంటే ఏదైతే చేయాలి? ఏదైతే చేయకూడదు? అనేది వాళ్ళకి ఒక కౌన్సిలర్ తోటి చెప్పడం జరుగుతుంది. కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు, కొత్త కంట్రీకెళ్ళినప్పుడు ఇక్కడ ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? లీగల్‌గా ఎలా ఉండాలి? పీపుల్ తోటి ఎలా మసులుకోవాలి అనేది ఒక ప్రాపర్‌గా చెప్పడం అంటూ జరుగుతుంది. ఒక ఓరియంటేషన్ క్లాసెస్ లాగా. ఓరియంటేషన్‌లా జరుగుతా ఉంటుంది. సో అక్కడ కూడా చిన్న చిన్న ఫ్లాస్ అనేది ఉంటా ఉంటాయి. పిల్లలు అనేది స్కిప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో వార్న్ చేస్తా ఉంటాం. పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాం. అదర్‌వైజ్ వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్‌లోకి ఎంటర్ అవుతున్నారండి. దే హావ్ టు లుక్ దెమ్‌సెల్ఫ్. ఎగ్జాక్ట్‌లీ. సో వాళ్ళనెవరు చెప్పలేరు. వాళ్ళ పేరెంట్ చెప్పలేరు. ఇక్కడ టీచర్స్ కూడా చెప్పలేరు. సమ్ పాయింట్ వరకు చెప్పగలుగుతాం. దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ఇష్టం. సో ప్రాక్టికల్‌గా ఉండాలి. ప్రాక్టికల్‌గా మేము వాళ్ళని తీసుకెళ్తాం, మేము వాళ్ళని చూస్తాం, 24 గంటలు వాళ్ళని చేస్తాము, సీసీటీవీ కెమెరాలు పెట్టి చూస్తాం, చేస్తాం. ఇదంటే ఇంపాసిబుల్ అండి. అది జరగదు. అది జరిగితే స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరండి. అవును. సో ట్రూ. ట్రూ. సో మన పిల్లల్ని మనమే కంట్రోల్ చేసుకున్నప్పుడు వేరే పిల్లల్ని ఎలా చేయగలుగుతామండి? సో అప్ టు దేర్ ఇస్ లిమిట్స్ అన్నమాట. ఆ లిమిట్ వరకు మనం చేయగలుగుతాం. వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాం. వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. దట్స్ ఇట్. సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు ఎలా ఉన్నాయండి అవైలబుల్‌గా? ఫ్యాకల్టీ అనేది మాకు గ్లోబల్లీ అంటే అక్కడ లోకల్ ఫ్యాకల్టీ ఉంటారు. కొంతమంది ఇండియా నుంచి వస్తారు. కొంతమంది యూఎస్ నుంచి వస్తున్నారు. కొంతమంది అంటే ఆఫ్రికన్ కాంటినెంటల్ నుంచి కూడా ఉన్నారు. సో ఇట్స్ అ గ్లోబల్ ఎక్స్‌పోజర్ అండి. ఫ్యాకల్టీ పరంగా అంటే అంతా గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టేసి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. సో వాళ్ళకంటే కమ్యూనిటీ మెడిసిన్స్ కానీ ఇవి కానీ అంటే ప్రాపర్‌గా అంటే సెకండ్ ఇయర్ నుంచి కమ్యూనిటీ మెడిసిన్ స్టార్ట్ అవ్వటం అండ్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళని క్లినిక్స్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉంటుందండి. ప్రాపర్ గైడెన్స్ ఉంటుందండి. స్టూడెంట్ అంటే ఒకసారి యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి స్టూడెంట్ హ్యాండ్ బుక్‌తో పాటుగా వాళ్ళకి అంటే కంప్లీట్‌గా 4.5 ఇయర్స్ సంబంధించి వాళ్ళ కరికులం కావచ్చు, వాళ్ళ షెడ్యూల్ కానీ కంప్లీట్‌గా వాళ్ళకి ఇది చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు ప్రాపర్‌గా దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్తే సరిపోతుందండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. వాళ్ళు ఇండియాలో చదివినా, అక్కడ చదివినా, ఎక్కడ చదివినా కానీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో ఎంబీబీఎస్ అనగానే బోల్డ్ అని యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి, బయట ఉన్నాయి. అబ్రాడ్‌లో కూడా చాలా యూనివర్సిటీస్ కొన్నేళ్ల తరబడి క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి కనిపిస్తున్నాయి. దానికి బెలిజ్‌లో ఉన్నటువంటి కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకని మీ దగ్గరికి రావాలంటారు? సింపుల్ అండి. పాసింగ్ పర్సెంటేజ్. బడ్జెట్ అండ్ పాసింగ్ పర్సెంటేజ్.
విత్ ఇన్ ద బడ్జెట్లో ఉంది. పాసింగ్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు మిగతా దానికన్నా మిగతా కాలేజెస్ కన్నా కూడా చాలా ఎక్కువగా చాలా ఫార్ హెడ్లో ఉందండి. సో ఈ 2 రీజన్స్ చాలండి. సో నేను ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయదలుచుకుంటున్నాను. సో అది బెటర్గా ఉందా లేదా, తక్కువగా ఉందా లేదా, ఈ 2 ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, క్వాలిటీ క్వాంటిటీ 2 ఇంపార్టెంట్. సో ఆ 2 దీనికి ఉన్నాయండి. ప్రూవెన్గా అంటే మనం ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ఎన్నో చూసుకుంటూ ఉంటాం. అలాంటిది మన పిల్లల్ని తీసుకుని వెళ్ళేసి ఒక కాలేజీలో జాయిన్ చేపిస్తాం, వాళ్ళకి ఫ్యూచర్ సంబంధించింది అన్నప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. కంట్రీ బాగుందా లేదా, క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బడ్జెట్ ఎలా ఉంది, సో క్రైమ్ ఏమైనా ఉంటుంది, ఎలా ఉంటుంది, పిల్లల సేఫ్టీయా కాదా, వీటన్నిటితో పాటుగా అన్నిటికన్నా అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కాలేజీలో చదివిన వాళ్ళు పాస్ అవుతున్నారా లేదా, బయటకు వచ్చి లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతున్నారా లేదా, ఫ్యూచరిస్టిక్ అంటే ఫ్యూచర్ పీజీ చేయడానికి వాటికి వెళ్ళినప్పుడు ఈ కాలేజీలో చదివిన వాళ్ళకి ఎలా ఉంది అవకాశాలు అనేది చూసుకున్నప్పుడు, ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ ఈ వీటన్నిటిని చూసుకుని ఒక రేస్ అనుకున్నప్పుడు ఈ రేస్లో ఇది చాలా చాలా లెంత్ ముందు ఉందండి ఇది. సో బెటర్ ఆప్షన్ అండి. సో యూజువల్ గా పేరెంట్స్ మేము ఎంత కష్టపడ్డా పర్లేదు పిల్లలు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలి, కెరీర్ లో సెటిల్ అవ్వాలి అనేదే చూసుకుంటూ ఉంటారు కదా. సో అక్కడ నుంచి వచ్చి మనకు ఒకవేళ ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సపరేట్ ఎగ్జామ్ పెట్టే తీసుకుంటాయని కదా, వాళ్ళని కూడా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఇంకా? లేదండి, వన్స్ ఒకసారి ఎఫ్ఎంజీ క్వాలిఫై అయ్యారు అంటే దే కెన్ జాయిన్ ఎనీవేర్. అండి, దే కెన్ జాయిన్ ఎనీవేర్. అండ్ మా దగ్గర నుంచి పాస్ అయిన అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారండి. అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు, కొంతమంది పీజీలకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది ఇక్కడ పీజీలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఆపర్చునిటీస్ అనేది సేమ్ అండి. ఐదర్ ఇండియాలో చదివినా బయట చదివిన వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ప్రస్తుతానికి బయట చదివి వచ్చిన వాళ్ళే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలో హైదరాబాద్లో ఒక ప్రాపర్ మెడికల్ కాలేజ్ చదివిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వీళ్ళు కూడా అయ్యే ఉంటాయండి. సేమ్ పీజీల విషయంలో అయినా జాబ్స్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా సేమ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఓన్లీ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తుందా, పీజీ కూడా ఉందా? ఓన్లీ ఎంబీబీఎస్ అండి. ఓకే. సో హౌ టు అప్రోచ్ యూ అండి, మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? ఎస్ అండి, అంటే మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా మాకు అంటే యూనివర్సిటీ ప్రమోషన్ చేసే ఆఫీసెస్ ఉన్నాయండి. యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే కనుక ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటుంది. వీటన్నిటి కూడా ఆర్బిట్ అనేది అంటే ఇండియా నుంచి చూసుకున్నప్పుడు ఆర్బిట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది ఆథరైజ్డ్ ఇదండి. సో దే విల్ గైడ్ అండ్ వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో యూజువల్గా ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే మధ్యలో ఉండేటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, వాళ్ళంతా ఫేక్ సర్టిఫికెట్స్ చూపిస్తున్నారు, లేకుంటే ఏదో ఒక వేలో తీసుకెళ్ళి అక్కడ పడేయడం, ఆ తర్వాత వాళ్ళు అష్ట కష్టాలు పడడం, ఇట్లాంటి న్యూస్లన్నీ చాలా వింటున్నాం కదా. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలంటారు మీరు? సింపుల్ అండి, అంటే యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటుందండి, ప్రాపర్ డైరెక్షన్స్ ఉంటాయి. వే టు టేక్ అడ్మిషన్, హౌ టు అంటే అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అండ్ ఫీజ్ పేమెంట్స్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్గా చూసుకోవాలండి. సింపుల్ అండి, పేరెంట్స్ అనేది ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, వాళ్ళ ఫీజు పేమెంట్స్ అవి అనేది కూడా వీలున్నంత వరకు కంప్లీట్గా అంటే వీలున్నంత వరకు కాదండి 100% బ్యాంక్స్ ద్వారా యూనివర్సిటీ అకౌంట్స్కి డిపాజిట్ చేయాలి. ఓకే. అంటే ఏజెంట్స్ పే చేసి కానీ అది కానీ అలాంటి ఇబ్బందులు పడే కన్నా కూడా డైరెక్ట్ కాలేజీకి పే చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. సో ఆ కాలేజ్ అనేది ప్రాపర్ గైడ్లైన్స్ అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే ప్రాపర్ స్టెప్స్ ఫాలో అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో ఇప్పుడు తెలుగు పేరెంట్స్కి ఒక మెసేజ్ మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు కృష్ణ గారు? సింపుల్ అండి, అంటే విత్ ఇన్ ద బడ్జెట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మా యూనివర్సిటీ రండి, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.